షర్మిల గారు మాట్లాడిన మాటలు మొత్తం కాంగ్రెస్ పార్టీ మాటలు కాదా? కావు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లకి వెళ్ళి వచ్చినటువంటి మాటలే అక్కడ ఆమె చిలుక పలుకులు. మరి అప్పుడు ఆమె రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతుంటే జాతీయ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఇలా మాట్లాడొద్దు, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మన పార్టీ విధానం కాదని చెప్పి ఉండాలి కదా. అదేం కనపడలేదు. భారతదేశంలో కూడా 29 రాష్ట్రాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వాళ్ళకి ఇది 6th ఫింగర్, పనికొచ్చేది కాదు. ఇప్పుడు సర్పంచ్ లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఏది లేడు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కక్షతోటి చంద్రబాబు నాయుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి, అక్కడున్న ఉప ముఖ్యమంత్రి వాళ్ళ ద్వారా ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి ఆమెను గజ్జలు కట్టి ఆడిపిస్తారు. గంతే. ఆమెకి ఏం విలువ ఉంటుంది చెప్పండి? ఇలా ఏం చేయాలి ఆమె? నేను కడప జిల్లాలో ఎందుకు ఓడిపోయినా, కడప పార్లమెంట్లో కనీసం మా నాయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం, మా అమ్మ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం, మా అమ్మ కూడా వచ్చి నాతోటి 4 చిలుక పలుకులు చెప్పే, అయినా నాకు 25,000 కంటే ఎక్కువ ఓట్లు రాలేవు. ఆడ నీవు చర్చ జరుపుకోవాలి. నువ్వు జయమ్మ కాలనీలో ఏం పైసలు వంచినావు, ఇంకో కాలనీలో ఏం పైసలు వంచినావు, రాజారెడ్డి కాలనీలో ఏం పైసలు వంచినావు, అన్ని గుర్తు మాకు. అన్ని వంచంగానే ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టారు. అన్ని డబ్బులు ఖర్చు పెట్టారు. డబ్బులు ఎక్కడ? అన్ని చంద్రబాబు నాయుడు ఇంకా డబ్బులు ఎక్కడ అంటే ఎట్లా? క్యాండిడేట్ చంద్రబాబు ఉంటారు కదా, ఆయన ఏమున్నారు క్యాండిడేట్ ఉంటేది. వాళ్ళకి కూడా కొన్ని ఓట్లు పడేపటికి ఆ డిపాజిట్ 1,20,000 ఓట్లు వచ్చినట్టాయి. నీకు ఇంత జరిగినాక కూడా అసలు నువ్వు రాజకీయం చేయనీకి వచ్చినావా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీసుకోవడానికి వచ్చినావా? క్లారిటీ ఇచ్చేయి. నాకు చంద్రబాబు నాయుడు డైరెక్ట్ దుష్మన్ కాదు, చంద్రబాబు నాయుడు ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నా పర్లేదు, చంద్రబాబు నాయుడు ఈ రోజుకు 10 మంది రెడ్లను చంపిపించినా పర్లేదు, రోజుకు వైఎస్ఆర్సీపీ నాయకులను చంపిపించినా పర్లేదు, నేను చంద్రబాబు నాయుడికి జై కొడతా. అదే లైన్లో నేను మాత్రం స్పష్టంగా చెప్తున్నా నరసింహారావు గారు, ఇదే పద్ధతికి అవలంబిస్తే రేపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ప్రేమించే ప్రజలు ఈమెను తరిమి కొడతారు, బయట కూడా తిరగనియరు. ఆమె రాజశేఖర రెడ్డి గారు వైఎస్ విజయమ్మ గారికి లేదా బాధ? విజయమ్మ గారిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. విజయమ్మ గారికి ఏమి హక్కులు లేదు పాపం, కొడుకు దగ్గర పోయి హక్కు కూడా లేకుండా చేసినట్టుంది. కబ్జా మొత్తం కబ్జాలు పెట్టే బాపతీమే. పులివెందల ఇడుపులపాయలో పోయి కబ్జా పెట్టింది. ఇడుపులపాయ మీకు ఇల్లు లేదు, గల్లీ లేదు, ఆడ అమ్మది కొడుకుది ఇల్లు, నువ్వు అమ్మింట్లో పోయి కబ్జా పెడితివి. వద్దంటదా తల్లి? ఈమె మూర్ఖత్వపు ఆలోచన. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే కక్ష తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తా, చంద్రబాబు నాయుడుకు హోల్సేల్గా నేను అమ్ముడు పోయినా, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకున్నా, కూటమి ప్రభుత్వం ఏ తప్పులు చేసినా నేను అక్కడ ఏలుపెట్టి చూయించా, నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను దాడి చేస్తా అనే ప్రయత్నం చేస్తే రాబోయే రోజులు చాలా కష్టం. వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్టీపీ ఇక్కడ పెట్టినట్టుగా సొంత పార్టీ కాదు, అక్కడ జాతీయ పార్టీలో ఉన్నారు. ఆ జాతీయ పార్టీలో టికెట్లు ఇవ్వాలన్నా పార్టీ విధానాలైనా జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. అటువంటి పార్టీ ఐడియాలజీని ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె అమ్ముడు పోయారని ఎట్లా అంటారు అంటున్నాను. అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పింది కదా. ఎవరు? కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈమె పుట్టు పూర్వోత్తరాలు దించింది కదా. ఇవి ఏడైడ్ అమ్ముకుంది, ఎవనోనికి అడ్వాన్స్లు ఇచ్చిర్రు, ఎవనోనికి టికెట్లు ఇచ్చిర్రు అని ముఖం మీద ఎడమకాలు చిటికెన వేలు గోడుతోటి సమానం అని చెప్పి ఆమె రాజీనామా తీసి ముఖాన కొట్టింది కదా. ఆడ గత్యంతరం లేదు, ఇప్పుడు గతి లేడు. మీరు చూడండి, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రఘువీరారెడ్డి గారు ఒకసారి ప్రెసిడెంట్ అయినట్టుండు, శైల్యనాథ్ ఒకసారి అయినట్టుండు, రుద్రరాజు ఒకసారి అయిండు, ఈమె ఒకసారి అయింది. వాళ్ళు ఎలగబెట్టింది మేము వెలగబెట్టింది చెప్పు. వాళ్ళు ఉన్నప్పుడే గది 1.5 ఈమె వచ్చినా గది 1.5. కాకపోతే ఆ పదవిని పక్కన పెట్టుకొని పదవి బూచి చూపెట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటికాల మీద లేస్తా అనే ప్రయత్నం చేస్తే నీ మూర్ఖత్వం అది. ఓకే, చూద్దాం రెస్పాండ్ అవుతుంది. ఈ రోజు కూడా ఇందాక కూడా ఏదో ట్వీట్ చేసినట్టున్నారు వైఎస్ షర్మిల గారు. ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా పూర్వవయం వస్తుంది. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడలేదు. ఓటమి అనేది ఖచ్చితంగా ప్రజల కాడికి కూడా తెలుసది. తెలంగాణలో కూడా ఎమర్జీ అవుతుంది పార్టీ. ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తా, తెలంగాణ కూడా పార్టీ పెట్టమని చెప్తా, ఖచ్చితంగా ఇక్కడ కూడా పార్టీ నడిపించే ప్రయత్నం చేస్తామని చెప్తా. నేను పెట్టాలి, తప్పదు. ఖచ్చితంగా ఇక్కడ పార్టీ ఉండాలి. ఉంటుందా? ఎందుకు ఉండదు? ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఒకటే ఎమ్మెల్యే వచ్చింది కదా, మనం ఎందుకు ఉండాలనుకుంటే 4 ఎంపీలు రాకపోవు, మళ్ళీ 8 మంది ఎమ్మెల్యేలు గెలవకపోదురు. ఇవాళ మళ్ళీ 8 మంది ఎంపీలు గెలిచిర్రు.